నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరణ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలలో గీతన్స్ బ్లూస్ విద్యార్థిని బి వర్ణిక ప్రతిభ ప్రత్యేకంగా అభినందించిన పాఠశాల యాజమాన్యం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ బాటలో దేశంలోనే రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండలో శనివారం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో వేడుకలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. అక్కడ మాట్లాడిన చీఫ్ విప్ జీవీ, ఆనాడు ఈనాడు ప్రజలందరికీ అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం ప్రజల కూడు గూడు గుడ్డ సంక్షేమ పథకాల రూపంలో పార్టీ రికార్డు సృష్టించిందన్నారు. పథకాలు అందించడంలోనూ కొత్త బాట చూపిందన్నారు. నాడు ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం అందిస్తే చంద్రబాబు ఉచితంగా ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు తెచ్చిన అనేక పథకాలు దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి, అలాగే పట్టణ ప్రముఖులకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఆనాడన్న ఎన్టీ రామారావు గారు తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే 1982లో మార్చి 29వ తారీఖున ఆనాడు ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. పేదవాడికి కూడు గూడు గుడ్డ సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఒక సరికొత్త రికార్డు సృష్టించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను సంస్కరణలో తీసుకురావడం జరిగింది. 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ఆ రోజు నాయకుడు ఎన్టీఆర్ ఇస్తే, ఈ రోజు దాన్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పక్కా శాశ్వత గృహ నిర్మాణం, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి పక్కా శాశ్వత గృహ నిర్మాణాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావటమే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రోజు అమలు చేశారు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినాక తీసుకొచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, పథకాలు ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తాం. గాంధీ పలికినటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీ పుట్టింది సామాజిక న్యాయం చేయడం, కష్టాలను ఎదుర్కొని, ఒడిదుడు ఎదుర్కొని, ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే సామాజిక న్యాయం, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, పేద వర్గాలకి అండగా నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఈనాడు ఏనాడైనా పేదలకు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో కొత్త భాష్యాన్ని తీసుకొచ్చారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే అనేక సంస్కరణలు వచ్చాయి. మహిళలకి ఆస్తి ఎక్కువ వచ్చింది. అలాగే మహిళల్ని, వెనుకబడినటువంటి వర్గాలను, దళితులకు కొన్నంత చేయూతనిచ్చి వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు అమల్లో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ పార్టీ ఆవిర్భావ ఆశయాల్ని లక్ష్యంగా తీసుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే అభివృద్ధి, గ్రామ గ్రామాన అభివృద్ధి వచ్చింది. సిమెంట్ రోడ్లు కావచ్చు, అట్లాగే డ్రైన్స్ నిర్మాణం కావచ్చు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు, ఇట్లా ఎన్నో తీసుకురావడం జరిగింది. పార్టీ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అండదండలతో
ఎన్డీఏ అండదండలతో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకి ఎంతో రుణపడి ఉన్నాను. వినుకొండ ప్రాంత సమగ్ర అభివృద్ధి అనే ఆశయం. ఈరోజు ఇంకా పేదరికం ఉంది. పేదరిక ధనిక పేద అసమానతలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం ముందుకు తీసుకెళ్తాం. అట్టడుగునున్నటువంటి పేద వర్గాలు అభివృద్ధిలో తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. పల్నాడు జిల్లా అభివృద్ధికి, వినుకొండ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్న నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పార్టీ ఆశయాల్ని అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తాను. మరి ప్రాంత ప్రజలకి ఎంతో రుణపడి ఉన్నానని తెలియజేసుకుంటూ, ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, వినుకొండ అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఇలాంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడేటువంటి పార్టీ, రాజ్యాంగ విలువలను గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీలు ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటాం. పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. స్థానిక పల్నాడు రోడ్లోని లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పాఠశాల 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం ఉగాది, రంజాన్ వేడుకలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ, లయోలా ఆంగ్ల మీడియం పాఠశాల 2004లో ఫాదర్ ఎలియాస్ ఆరోగ్య స్వామి ప్రారంభించారు. అప్పటి నుండి ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థితిలో ఉన్నారని, మంచి క్రమశిక్షణ, ఉన్నత విలువలు పెంచే పాఠశాల అని, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు గల స్కూల్ అని, ప్రతి సంవత్సరం సైన్స్ ఫేర్, ఆట పోటీలు, విజ్ఞాన మేళాలు, పోటీ పరీక్షలు, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించే స్కూల్ అని పేర్కొన్నారు.
స్కూల్లో ముందుగా ఉగాది చేసుకుంటున్నాం. ఉగాది అంటే యుగం ఆరంభం, తెలుగు సంవత్సరాది షడ్రుచులతోటి రేపు ఉదయం మనము అన్ని రకాల షడ్రుచులు 6 రుచులు కలిగినటువంటి రుచులు తీసుకుంటూ ఉదయాన్నే దాన్ని మనం ఉగాది పచ్చడి అంటాం. షడ్రుచులు ఉంటాయి, చేపు, వగరు, పులుపు, కారం, తీపి ఇవన్నీ కలిసి ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే సైంటిఫిక్ ప్రకారంగా ఇవన్నీ కూడా కొత్తగా వస్తుంటాయి కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి దోషాలు పోవటానికి కలిసి తీసుకుంటాం. రెండవది కష్ట సుఖాలు ఏ విధంగా కలిసి ఉంటాయో ఈ రుచులన్నీ కూడా మనకు తెలియదు. ఒక్కసారి తీసుకునేటప్పటికి మన నోటికి అన్ని రుచులు కారం, వగరు అట్లానే జీవితంలో కష్ట సుఖాలు కూడా అట్లానే ఉంటాయని మన పెద్దవాళ్ళు మనకు ముందుగానే తెలియచేస్తూ ఈ ఉగాది రూపంలో తయారు చేసుకున్నారు. ఇక రెండోది మనం మత సామరస్యత ముఖ్యం. బాగా చెప్పారు. రంజాన్ ఇది పవిత్ర మాసం. చంద్రమాన కాలజ్ఞానం ప్రకారం వాళ్ళు ఈ యొక్క 9వ నెలని రంజాన్ మాసం అంటారు. నెల రంజాన్ మాసం వాళ్ళకి. ఈ రంజాన్ మాసంలో మొదటి రోజు నుంచి వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటూ ముఖ్యంగా ఇతరులకు సహాయం చేయటం, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆదరణతో పలకరించుకోవటం, అదే మెయిన్ అక్కడ మనం తెలుసుకోవాల్సింది. నూజెళ్ల మండలంలోని తరార్లపల్లిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజెళ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మీసాల మురళీకృష్ణ యాదవ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగులకు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారని అన్నారు. నందమూరి తారక రామారావు ఆ రోజుల్లో పేదవాడికి కడుపు నిండా అన్నం తినాలని కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారని ఆయన తెలిపారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నూజెండ్ల మండలం తలార్లపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పూర్తి చేశాము. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగులకు అట్టడిక వర్గాలకు రాజకీయ అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజు రాజకీయ చైతన్యం ఎటువంటి లేని పరిస్థితుల్లో రాజకీయ చైతన్యాన్ని కల్పించి అతి బడుగు బలహీన వర్గాలకు అధికారం కావాలనే ఉద్దేశంతో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలని రూపకల్పన చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో పేదవాడికి కడుపు నిండా అన్నం తినాలని కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించారు. ఈరోజు మా జెండా ఆవిష్కరణలో రైతు గుర్తుగా నాగలి, అలాగే కార్మికుడి యొక్క చక్రం, కార్మికుడి యొక్క కష్టాన్ని చక్ర రూపంలో చక్రం, అలాగే ఇంకా గూడు అంటే పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో గూడు అంటే ఒక ఇంటి మా జెండా లోగో ఆవిష్కరణ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నినాదంతో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశలు శ్రమిస్తూ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మా నియోజకవర్గం వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్పుగా ఉండి ఇక్కడ అనేక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి జీవి ఆంజనేయులు గారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో అయినా సరే ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే ఈ 40 ఏళ్లలో తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి జరిగింది. తెలుగుదేశం పార్టీతో బడుగులు బలహీన వర్గాలు ఎప్పుడూ తోడుంటాయని మీరందరూ తోడుండాలని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ నూజెండ్ల మండల తలార్లపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఉగాది రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట ఆనందాలు వెల్లివిరియాలని, నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు వారి యొక్క కొత్త సంవత్సరం ఉగాది పండుగ. ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం తెలుగువారి యొక్క కొత్త సంవత్సరం. ప్రతి ఒక్క కుటుంబానికి అభివృద్ధి అందాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నా. మన వినుకొండ ప్రాంతం
పల్నాడు జిల్లా, మన రాష్ట్రం, మన దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగువారి అందరికీ ఉగాది పండగ సందర్భంగా అందరికీ పేరు పేరున ఉగాది పండగ శుభాకాంక్షలు. అలాగే గత 30 రోజుల నుండి ఉపవాసాలు ఉంటున్నారు. రంజాన్ పండగ సందర్భంగా రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు ముస్లిం సోదరులందరూ కూడా. 30 రోజుల నుండి అనేక మంది ఉపవాసాలుంటూ భక్తి భావాలతోటి మరి రంజాన్ మాసాన్ని గడిపారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసం ఐక్యతని చాటి చెప్తుంది. శాంతి, సంతోషం, శాంతికి చిహ్నంగా ఉన్నటువంటి రంజాన్ మాసం సంతోషంతో, శాంతితో, ఆహ్లాదకరంగా జరుపుకునేటువంటి ఈ రంజాన్ పండగ చాలా సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు. అందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వినుకొండ పట్టణంలోని 11వ వార్డు రైల్పేట మార్కెట్ యార్డు ఎదురు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు పార్టీ జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఎన్టీఆర్ అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సరిగ్గా 43 సంవత్సరాల క్రితం 1982 నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజున ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఆయన పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించినటువంటి 9 నెలల కాలంలోనే ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజు కూడా సజీవంగా ఉన్నాయి. 2 రూపాయల కిలో బియ్యం పథకం అనండి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు అనేది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ముందుగా ఈయన తీసుకొచ్చారు. అదేవిధంగా 33% బీసీలకు రిజర్వేషన్ కూడా ఆంధ్రాలోనే మొదలు పెట్టడం జరిగింది. ఉచిత బియ్యం అనండి, ఇవన్నీ కూడా ఆ కార్యక్రమాలను ఆలోచన చేసి జనతా వస్త్రాలు, ప్రతి పేదవాడికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఇల్లుని సాగుతో ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన ఈ దేశంలోనే పేదవారికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆనాడు ఉన్నటువంటి 24 రాష్ట్రాల్లో మొట్టమొదటిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మరి అలాంటి మహానుభావులు పెట్టిన పార్టీ ఈ రోజు కూడా చూసినట్లయితే ఆ రామారావు గారు వారసత్వంగా ఉన్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజుకి దరిదాపు ఎన్టీ రామారావు గారు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటూ, అదేవిధంగా 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఈ భారతదేశంలోనూ ఎక్కడ లేని విధంగా ఆయన ఈ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సందర్భంగా తెలియజేస్తూ వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం అమలుపరుస్తూ ఉంది. ఆ ఎన్టీ రామారావు గారి పథకాలతో పాటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ముందు చెప్పిన విధంగా అనేక కార్యక్రమాలను మనం అందరం చూసినట్లయితే 3000 పెన్షన్ 4000 చేశారు. ఇదే విధంగా మరి చూసినట్లయితే గ్యాస్ సిలిండర్లని ఫ్రీగా ఇస్తున్నారు. వికలాంగులకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అన్నిటికీ మించి ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా రాజధాని నిర్మాణం ఇవాళ దాదాపు 50,000 కోట్ల రూపాయలతో మరలా గత 5 సంవత్సరాల్లో ఏదైతే కుంటుపడిందో అభివృద్ధిని మొత్తాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ రోజున 50,000 కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా ఈ రాష్ట్రంలో, ఈ నూతన రాష్ట్రంలో ఉన్నటువంటి మనందరూ కూడా, మన పిల్లలందరూ కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు వస్తుంది. పోలవరంను కూడా అత్యంత వేగంగా పూర్తి చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. త్వరలోనే అది పూర్తి చేస్తారని ఈ రోజు కూడా నిన్ననే వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు మన పిల్లల భవిష్యత్తు కోసం, మన మనవల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి కృషిని మనం అందరం కూడా యావత్ రాష్ట్రం గమనిస్తామని సందర్భంగా తెలియజేస్తూ భారతదేశంలోనే దూరదృష్టి కలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు విజన్ 2020 పెట్టి ఈ భారతదేశం ముందుకు ఏ విధంగా పోతుందో ఆయన చెప్తే కొంతమంది అపహాస్యం చేశారు. ఈ రోజు చూసినట్టు అదే నిజమైంది. మరలా అదే విధంగా 2047కి ఆయన ఒక రూపకల్పన చేయడం జరిగింది. భారతదేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో దాన్ని కూడా పూర్తి స్థాయికి తీసుకెళ్తారు. పోతే ఈ నియోజకవర్గంలో కూడా గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు 3వ పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచారు. గవర్నమెంట్ చీఫ్ విప్గా కూడా ఆయన క్యాబినెట్ ర్యాంక్ వచ్చింది. మనందరి అదృష్టం ఆ క్యాబినెట్ ర్యాంకు ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్ని, అటు పోలవరం అది పూర్తి అయితే దాని ద్వారా మనకి గోదావరి నీళ్లు తీసుకొచ్చి నకరికళ్ళ దగ్గర మన వెనుగొండతో నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంది. అదేవిధంగా బ్రహ్మాండంగా మనకి ఇంటింటికి నీటి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా అది మరుగున పడిపోతే పోయిన 5 సంవత్సరాల్లో ఈ రోజున లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడి ఆ స్కీములు కూడా మళ్ళీ తీసుకొచ్చారు. తద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ ఉంది.
జీవీ ఆంజనేయులు గారు 159 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి స్కీమ్ మధ్యలో ఆగిపోతే దాన్ని కూడా పూర్తి చేసేదానికి అనుమతులు తీసుకొచ్చారు. ఈ విధంగా ప్రతి ఇంటికి మంచినీరు, రైతులకు సంబంధించి గోదావరి నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం, వరిక పూరిసలు పూర్తి చేసే కార్యక్రమాన్ని జీవీ ఆంజనేయులు గారు, గవర్నమెంట్ చీఫ్ విప్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, ఈ రోజున మన అదృష్టం ఆయన కూడా పార్లమెంట్ లీడర్గా ఉన్నారు. ఆయన ద్వారా కూడా ఎన్హెచ్ అయింది. ఇది ఈ రోజు మన అదృష్టం ఏంటంటే బైపాస్ కూడా ఇది ఆర్టీ వెనకాలిపోతుంది, అది కూడా ఫైనల్ కాబోతూ ఉంది. ఈ బైపాస్ అయ్యి మనకి ఈ రోడ్డు కూడా డబల్ రోడ్డు అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పోతే అక్కడ రామలింగేశ్వర స్వామి గుడికి సంబంధించి కూడా నిధులు ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్డు కూడా నిధులు ఉన్నాయి. త్వరలోనే అన్ని కార్యక్రమాలు, ఘాట్ రోడ్డు, మంచినీళ్లు, రామలింగేశ్వర స్వామి గుడి, బైపాస్ రోడ్డు, నేషనల్ హైవే, మరి గోదావరి నీళ్లు, ఇన్ని మంచి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నారు. తప్పనిసరిగా జీవీ ఆంజనేయ స్వామిలు వారి నేతృత్వంలో ఆ కార్యక్రమాలు నడుస్తాయి. ఎంపీ గారు బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఉన్నారు, వారి నాయకత్వంలో నడుస్తాయి. ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ విధమైనటువంటి మంచి కూటమి ఈరోజు నడుస్తూ ఉంది. నేను సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో కూడా మంచి నాయకత్వం ఉంది. తప్పనిసరిగా మాలాంటి వారందరం కూడా అటు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి తోడ్పాటును అందిస్తూ తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉగాది పండుగ పురస్కరించుకొని నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామ పాఠశాలలో శనివారం ముందస్తు ఉగాది సంబరాలు చేశారు. పాఠశాలలో తోరణాలు కట్టి పూలతో అలంకరించారు. మామిడి తురుము, వేప పువ్వు, కొత్త బెల్లం, చింతపండు తెచ్చి ఉప్పు, కారం కలిపి ఉగాది పచ్చడి చేసి అందరికి పంచారు. తెలుగు సంవత్సరాలలో 39వ సంవత్సరమైన విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని తెలియజేస్తూ విశ్వవసునామ సంవత్సర విశిష్టతను వివరించారు. విద్యార్థులు బ్రాహ్మణుల వేషంలో పంచాంగ పఠనం చేశారు. విద్యార్థులు తెలుగు నెలలు, తిథులు, రాసులు తెలియజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. పాఠశాల హెచ్ఎం గంటా నాగేశ్వరరావు విశ్వవసునామ సంవత్సర విశిష్టతను వివరిస్తూ పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల విడుదలైన 2024-2025 నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలలో పట్టణానికి చెందిన గీతమ్స్ బ్లూస్ విద్యార్థిని బి వర్ణిక నవోదయకు ఎంపికైనట్లు గీతమ్స్ యాజమాన్యం తెలియజేసింది. ఈ సందర్భంగా గీతమ్స్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థిని వర్ణికకు అభినందనలు తెలియజేశారు. వినుకోవడమే సమాప్తం. తిరిగి రేపటి నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.